ఇప్పుడు కారు పార్టీకి ఉన్నన్ని కష్టాలు ఏ పార్టీకి కాదు కదా, ఏ మనిషికి లెవ్వనే చెప్పాలి. పాతోళ్ళు పోతున్నారు, కొత్తోళ్ళు అత్తలేరు, సర్వేలు పాజిటివ్గా అత్తలేవు, మీదికెంచి కేసులు, అరెస్టులు, జైళ్ళు. ఇక గీ లొల్లిల నడమ ఒక్క సీటు కూడా గెలవరు అని తతిమా పార్టీల మాటల తూటాలు. అయితే నేనున్నా మీకు అని ఓ లీడర్ అంటున్నాడు, ఖచ్చితంగా గెలిచే తీరుతా అని అంటున్నాడు. మరి గాయనెవలో ఓ పరి చూద్దాం పాండ్రి. నీ అవ్వ గీ సార్ను గనక పార్టీ అధ్యక్షుని చేస్తే కారు పార్టీకి 17 కాదు, ఇంకో 2 ఎక్కువనే పట్టుకత్తడుగా అవ్వచ్చు. నన్ను గెలిపితే ఇది చేస్తా, నన్ను గెలిపితే అది చేస్తా అని అందరు చెప్తారు. అగో గట్లనే ఓ మాటిచ్చిండు కారు పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సారు. రానున్న 5 సంవత్సరాలు నా ఎంపీ పదవి ముగిసే వరకు 100 కోట్లతోని పీవీఆర్ ట్రస్ట్ పెట్టబోతున్నాను. ఆ పీవీఆర్ ట్రస్ట్ పేద విద్యార్థుల చదువులు, ఫీజుల కొరకే ఉపయోగపడుతుంది. ఇన్నర్ గదనుల్లా 100 కోట్లతోటి పీవీఆర్ ట్రస్ట్ అని పెట్టి పేదోళ్ల చదువుకు ఖర్చు పెడతాడట సారు. గెలిచినాక సెంటరోళ్ళకేంచో కారు పార్టీ కేసీఆర్ సార్కేంచో తెచ్చిచ్చేది కాదట, సొంత పైసలే ఖర్చు పెడతాడట. కానీ సారు మొన్న నామినేషన్ వేసినప్పుడు అఫిడవిట్ల చూపెట్టిందేమో 17 కోట్లు. మరి 100 కోట్లు ఏడికెంచి పట్టుకత్తాడు? ఎవలకు తెలియకుండా ఏడన్నా దాచిపెట్టిండా అని మాట్లాడుకుంటున్నారు వెంకట్రామిరెడ్డి సారు మాటలిన్నోళ్ళు. రానున్న 5 సంవత్సరాలు నా ఎంపీ పదవి ముగిసే వరకు 100 కోట్లతోని పీవీఆర్ ట్రస్ట్ పెట్టబోతున్నాను. ఆ పీవీఆర్ ట్రస్ట్ పేద విద్యార్థుల చదువులు, ఫీజుల కొరకే ఉపయోగపడుతుంది. చెయ్యి పాటోళ్ళు అంటే అంటే గేట్లెత్తుతాం అని అంటున్నారు కదా, గా ముచ్చట మీద గిట్ల మాట్లాడుకొచ్చిండు హరీష్ రావు సారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను గేట్లు తెరుస్తాం రాండ్రి అంటుండు. నువ్వు ప్రాజెక్టుల గేట్లు తెరిచి పంటలు కాపాడు. నాయకులను కొనుడు కాదు, నాయకుల ఇంటి చుట్టూ తిరుగుడు కాదు, నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయ రేవంత్ రెడ్డి గారు నేను కోరుతా ఉన్నా. లీడర్ల కోసం గేట్లెత్తుడు కాదు, జనాల కోసం ప్రాజెక్టు గేట్లు ఓపెన్ చేసి పంటలను కాపాడుండ్రి ముఖ్యమంత్రి అని చెయ్యిపాటి సర్కార్ మీద కారడ్డమాడిండు హరీష్ రావు సారు. ఇక మెదక్లనైతే కారు పార్టీకి పోటీగా పువ్వు పార్టీకెంచి రఘునందన్ రావు సారు పోటీ చేస్తున్నాడు. ఇక మరి ఎవరు గెలుస్తారో చూడాలే. ఈ తాప 400 సీట్లు గెలిచి మల్లో తాప అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొడతాం, దేశంలో కమలం హవా ఏందో చూపిస్తాం అని మస్తు నమ్మికతోటున్నారు పువ్వు పార్టీ లీడర్లు. ఇక ప్రచారాలు, ప్రమోషన్లు కూడా బగ్గనే వేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఓ పెద్ద తలకాయ నొప్పి వచ్చిందట తెలంగాణ పువ్వు పార్టీలా. గిరెక్కడి పంచాదిరా మావా అని అనుకుంటా మోడీ సారు, అమిత్ షా సారు తలకాయ పట్టుకునే కథ అయిందట. కొత్తొక వింత పాతొక రోత, అయినోళ్ళ కాకుల్లా కానోళ్లకు కంచాల్లా అని ఎన్కట సామెతలు ఎవరు చెప్పిండ్రో గాని గవి 100% నిజమే అనిపిస్తున్నదని అనవట్టిరట పువ్వు పార్టీలున్న సీనియర్ లీడర్లు. బయట బార్డర్ కాడ ఇండియా పాకిస్తాన్ గదా పంచాదులున్నట్టే ఉన్నాయట పువ్వు పార్టీల సీనియర్ జూనియర్ లీడర్ల నడుమ. ఎప్పటి సందో ఉన్న పాతోళ్ళకు కాదని నిన్న మొన్న షరీకైనలకు టికెట్లిచ్చుడేంది అని గుర్రు మీదున్నారట సీనియర్ లీడర్లు. హుజూర్ నగర్ లో ఎమ్మెల్యేగా ఓడిపోవడే ఆల్షం, ఎంబటే కారు దిగి కమలం కండువ కప్పుకున్నాడు సైదిరెడ్డి అన్న. నల్గొండ ఎంపీ అభ్యర్థిగా టికెట్ ఇచ్చిండ్రు పువ్వు పార్టీ పెద్ద లీడర్లు. అయితే గప్పట్ల కారు పార్టీలున్నప్పుడు పువ్వు పార్టీల మీదనే కేసులు పెట్టించిన చరిత్రను యాద్ చేసుకొని ఆయనకు సపోర్ట్ ఇచ్చేదేలే, ఆయన టికెట్ ను క్యాన్సిల్ చేసేదాకా నిద్రపోయేదేలే అన్నట్టుగా ఉడుకుతున్నారట నల్గొండ పువ్వు పార్టీ లీడర్లు. జహీరాబాద్ ఎంపీ టికెట్ కూడా కారు పార్టీకి ఎంచొచ్చిన బీబీ పాటిల్ సార్కే ఇచ్చిండ్రు. గాడగూడ గిదే పంచాదట. పార్టీ కోసం పనిచేసేటోళ్ళుండంగా టికెట్ కోసం వచ్చేటోళ్లకు టికెట్ ఇచ్చుడేందని పాతోళ్లు లొల్లి పెడుతున్నారు. ఇక ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు సార్ను కాదని కారు పార్టీకెంచొచ్చిన నగేష్ కిచ్చిండ్రు ఎంపీ టికెట్. ఇక పువ్వు పార్టీకెంచి బయటకొచ్చి ఇండిపెండెంట్ గా పోటీ చేద్దాం అనుకుంటున్నాడట సోయం బాపురావు సారు. వరంగల్లో కూడా కారు పార్టీల ఎమ్మెల్యేగా ఓడిపోయి ఎంపీ టికెట్ కోసం కమలం కండువ కప్పుకున్న ఆరూరి రమేష్ అన్నకే టికెట్ ఇచ్చిరు పువ్వు పార్టీ పెద్దలు. గాడగూడ కొత్త పాత పంచాయతీ నడతనే ఉన్నది. ఇక హైదరాబాద్ ఎంపీ టికెట్ మాధవీల తక్కకి ఇచ్చిండ్రు. గామైతే ప్రైవేట్ టీంను పెట్టుకొని ప్రచారం చేసుకుంటున్నదట గాని పార్టీలున్న సీనియర్లనైతే కల్వనే కలతలేదట. పార్టీలో సభ్యత్వం లేకున్నా కూడా టికెట్ ఇచ్చిందనే కాన్ఫిడెన్స్ ఏందో గాని ఇప్పటి వరకు కూడా రాజాసింగ్ అన్నను కలవలేదట. హైదరాబాద్కెంచి ఎంతో మంది సీనియర్ లీడర్లున్నా కూడా పార్టీల సభ్యత్వం లేనామకు ఆగమేఘాల మీద టికెట్ ఇవ్వాల్సిన అవసరమేంది అని మస్తుగా గరమవుతున్నారు హైదరాబాద్ నియోజకవర్గంలో ఉన్న సీనియర్ లీడర్లు. ఎవ్వలే పంచాయతీలు పెట్టుకోవద్దు,
అందరు కలిసి పనిచేసి మళ్ళీ తాప అధికారంలోకి రావాలి అని పెద్ద లీడర్లు ఎంత చెప్పినా గానీ ఇప్పటిదాకానైతే గా ముచ్చటిని పట్టించుకోలేదట టికెట్లు వచ్చిన కొత్త లీడర్లు. గిట్లా అయితే ఇక 400 కొట్టినట్టే మళ్ళీ అధికారంలో కూస్తున్నట్టే పోన్రి అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరికైన పబ్లిక్. గవర్నర్ ఉన్నప్పుడు సర్కార్ తోటి పంచాదులు, గవర్నర్గా కాదు పువ్వుపాటి కార్యకర్త లెక్కనే ఉన్నది అని మాటలు. అయినా కూడా గప్పటి బీఆర్ఎస్ సర్కార్కు గవర్నర్కు అస్సలే పడకపోతుండే, పంచాది ఓడవకపోతుండే. ఇక అటెన్కాల గవర్నర్ పదవికి రాజీనామా చేసి మళ్ళా రాజకీయాలకు పోయింది తమిళిసై మేడం. మరి ఇప్పుడు ఏం చేస్తున్నదో ఓపర్ అరుచుకుని దంపాన్రి. గవర్నర్ కొలువుకు రాజీనామా చేసి పువ్వుపాటిల మళ్ళా షేరికైనాక మస్తు సంబురంగా గానొత్తున్నది తమిళిసై మేడం. గవర్నర్ పదవిలున్నప్పటికంటే గిప్పుడే మస్తు హ్యాపీగా ఉన్నట్టున్నది. అయినాగా పదవి వద్దనుకునే కదా మళ్ళా రాజకీయాలకు వచ్చింది. అంటే గవర్నర్ పదవి కంటే పువ్వుపాటి కొలువే మంచిగుంటదన్నట్టే కదా. ఇక ఎంపీ కొలువు కోసం అయితే బగ్గనే ప్రచారం చేస్తున్నది తమిళిసై మేడం. ఎంపీ ఎలక్షన్ల గెలిచి పార్లమెంటులో కూసుండుడే లక్ష్యం అన్నట్టుగా ప్రచారంలో దూసుకపోతున్నది. సౌత్ చెన్నైకి పోటీ చేస్తున్న మేడం ఇయాల ప్రచారం మొదలుపెట్టింది. కోయంబేడులో మేడం ప్రచారం చేస్తుంటేనైతే చాలా మంది వచ్చిర్రు. ఇక ఆకలైందో ఏందో గాని రోడ్డు పక్క పొంటున్న టిఫిన్ బండి తానకు పోయి వడదిన్నది. పైసలు ఆన్లైన్ లో పంపించింది. ఇగో గిదే మా మోడీ సారు చేసిన అభివృద్ధి అని చెప్పుకొచ్చింది. Real the development practically. I took vada from a roadside shop. Owner is a women empowerment, and payment was by digital. So this is the development we all were dreaming. We have to vote for Lotus because the development has reached the downtrodden level, to the street level, to the marginalized people, to the women. So I'm really very happy. So there is no anything I have to propagate. Everything is revealed here. Honorable Modi ji has reached to this level. Women empowerment, digital payment, everything is there. Our country is on development mode, so people will develop. Definitely vote for Lotus. బజ్జీల బండి పెట్టుకొని బిజినెస్ చేస్తున్నది గీ అక్క. గిది కదా మహిళా సాధికారత అంటే. అచ్చినోళ్ళందరూ ఫోన్లకెంచే బిల్లు కడుతున్నారు. గిది కదా డిజిటల్ ఇండియా అంటే అని మోడీ సార్ను మొగుల్కెత్తుకున్నది తమిళిసై మేడం. ఏమో మరి గిప్పటికి ఎన్ని మల్కల పోటీ చేసిందో అన్ని జాగాల్లో ఎంపీగా ఓడిపోయింది. మరి గీతాపన్నా గా ఎంపీ కళ నెరవేరుద్దో లేకపోతే గా కళ లెక్కనే ఉంటదో చూడాలే అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన పబ్లిక్. ఆ పబ్లిక్ ఇక ఇప్పుడు మా రాముల తాత చేయాలి కదా. ఇక మూతెవరి ఏ మంగడు ముంగటేసుకున్నాడో ఇయ్యాల పిలుద్దాం పాన్రి. తాత ఏం చేస్తున్నావే? అయినా ఇజ్జతి మాకుండాలి. మంది నుంచి ఏం లాభం? మందికేమో మంగళవారం మనకేమో సోమవారం అన్నట్టు అసలు మంది గురించి మాట్లాడే ఈయన తప్ప. అయినా మందికైనా ఉండాలి కదా బుద్ధి. అగో ఎవరిని తాత గంతగానం తిడుతున్నావు? ఎందుకు ఏమైంది? కొంపదీసి మళ్ళా గెట్టుకాడేమన్నా పంచాయత్ గిట్ల కోల్చుకున్నావు ముసలాడా? మాకు పైన పాడా మంది బిజ్జలేమో మంచాల పడి మూలుగాలే, మా బిజ్జలేమో దుజ్జలోలుగా బలవాలి అనుకునేటోళ్ళం అవుతుంది. మందిని పొత్తు కలుపుకోవడం నిండా ముంచుడేనా మా పని. ముసలోడా మర్యాద మాట్లాడు, ఎవరంటే బాగా తెలుసు కానీ ఎవరినంటే నీకేంద్రా? నీ పేరు వేయించా నీ ఊరు వేయించరా? నేను అనగానే బాగా రేషం పొడుచుకొస్తాందేంద్రా మంది కొంపలు ముచ్చటోడా. అరే మీ పంచాదిని పాతర పెట్ట ముసలోడా. అచ్చిరాని చిన్న చిన్న వాటికి ఏందే మీ లొల్లి? ఇంతకు ఏడొచ్చిందో చెప్పుండ్రి గీ గలాట. నక్క చెవులదానా నీకేందా చెప్పేది? అరే ఎప్పుడు చూడు మా పార్టీ దిక్కే చూస్తా అంటారు. ఆ ఒక్క సీట్ ఏదో మీ పార్టీ దిత్తేంద్రా మేమెందుకు ఇయ్యాలరా? మీరే ఇయ్యాలా? మాకున్నదా మెజార్టీ? మీకున్నదా? మెజార్టీ గురించి మాట్లాడదానికి నువ్వేవనివిరా నక్క చెవులోడా కుక్క చెవులోడా? అరే మా పానాలు సారు ఒక్కసారి ఇట్లా మెడలు నలిచిండు అనుకో మా జన సైనికులు అందరూ సీమల దార లెక్క లైన్ గా చేస్తా అంటారు. మా వెనక మర్రా ఎరికేనారా? పెద్ద మనిషి అట్లా నడుచుకుంటూ వచ్చిన వాళ్ళంతా ఓట్లెత్తారు అనే గ్యారంటీ కూడా లేదు. ఎందుకంటే అభిమానం వేరు రాజకీయం వేరు తాతగారు. పవనాల్ సారు సభ పెట్టిన ప్రతి చోటుకొచ్చిన జనాలంతా ఓట్లేసేది ఉంటే పవనాల్ సారు ఎమ్మెల్యేనే కాదు ముఖ్యమంత్రి కూడా అయ్యేటోడు. ఎరికేనా? అవును అది కూడా కరెక్టే, కానీ మా సమస్య అది కాదు. మా సమస్య ఏరే ఉన్నది. అరే మీరు చెప్పినట్టు తినేటందుకు మీ దొడ్డ కట్టేసుకున్న గొడ్డం అనుకుంటారా? మేము అస్సలుకే అయినాం. ఇనకపోతే పోయి పువ్వు పెట్టి అడుకోపో, మీ అసలుకే అయినాం. అగో వాళ్ళేంద్ర అడిగేది? మీ పంచాయతీ ఏంది? ఏందే మీ పంచాది? నువ్వు ఈయనను అనుడేంది? అన్న పువ్వు పాటలను పోయి బతిమిలాడుడేంది? ముసలోడా ముచ్చటేందో అర్థమైతట్టు చెప్పరాదు? అరే అది కాదు పిల్ల, ఆంధ్రప్రదేశ్లో సర్కారుకు వ్యతిరేకంగా పడే ఓటు ఒక్కటి కూడా పక్కకు పోకుంటూ ఉండాలని ముందుగా వీళ్ళ సైకిల్ పార్టీను మా గిలాస పార్టీ రెండు కలిసి పొత్తుకూడినాయి.
సరే మంచిగానే ఉన్నది. ఇక నడిమితో కొన్ని రోజులకు ఇత్తేసి పొత్తు కలిసినట్టుగా ఈ పువ్వు పార్టీలు వచ్చి పొత్తు కలిసిళ్ళు. ఇగో ఇక్కడనే మొదలైంది అసలు ఎంత అంచను. అదే నేను అడుగుతున్న పెద్ద మనిషి, ఇంతకు ఆ లొల్లేంటిది అంటున్నా. ముందుగాల 144 అసెంబ్లీ స్థానాలు ఈ సైకిల్ పార్టీలు తీసుకొని 24 అసెంబ్లీ స్థానాలు 3 పార్లమెంటు స్థానాలు మా గిలాస పార్టీకి ఇచ్చిర్రు. సరే అని ఊకున్నాం. మళ్ళీ ఇగో ఈ పువ్వు పార్టీలు వచ్చి పొత్తు కలిసినాక 21 అసెంబ్లీ స్థానాలు మాకన్నారు, 2 పార్లమెంటు స్థానాలని ఇచ్చిర్రు. సరే అని అట్లా కూడా ఓపిక వచ్చినాం. ఇప్పుడు ఈ పువ్వు పార్టీలకు సీట్లు సరిపోతున్న వాట మాకు ఇంకోటి కావాలని వీళ్ళు అడుగుతాను. అసలు వీళ్ళ 144 స్థానాల నుంచి వీళ్ళు ఒకటి ఇవ్వచ్చుగా సీటు. మా 21 అసెంబ్లీ స్థానాల నుంచి మీరే ఇర్రి అని అంటాను. అంటే మేము ఏం చేయాలి చెప్పు? ఈ పువ్వు పార్టీలు గెలుతారా? వీళ్ళకు మెజార్టీ ఉన్నదా? అయినా కూడా వీళ్ళు ఇవ్వాలి కదా. మమ్మల్ని ఎందుకు ఇవ్వమంటారా మమ్మలను? మీరు ఇయ్యి. ఓహో, అదా మీ పంచాది. ఆయన పొత్తన్నప్పుడు గీ త్యాగాలు తప్పయ్యే తాత. అగో నువ్వు అతనే మాట్లాడతావేమే నలికుతుందానా? ఆ త్యాగం ఏదో ఈ సైకిల్ పార్టీలు చేస్తేంది. ఈ సైకిల్ పార్టీల మెరుగుల మాటలు విని మా నాగబాబు సార్కి ఇవ్వాల్సిన పార్లమెంటు స్థానాన్ని కూడా మేము త్యాగం చేసుకుంటూ పోయినాం. ఇక ఇట్లా తాపకోటి మా సీతను కొరుక్కుంటూ పోతే మాకేం మిగులుతాయి చెప్పురా? చెప్పు అంటే చంద్రాల్ సార్ ఎట్లా చెప్తే అట్లనే మీ పవనాల్ సారు తలకాయ ఊపబట్టే. ఇక మీరేం చేస్తారు చెప్పు? ఓ వీళ్ళ చంద్రాల సారు మా పవనాల సార్కు ఏదో మరుగుమందు వేసినట్టున్నాడే. లేకుంటే వీళ్ళ చంద్రాల సార్ చెప్పిన దానికల్లా మా పవనాల సార్ ఇట్లా తలకాయ ఎందుకు ఊపుతాడు చెప్పు? అరే మీ సైకిల్ పార్టీలో మా గిలాస పార్టీని నాశనం చేస్తాడురా. మేము అస్సలకి ఆ సీట్ ఇయ్యం. ఏం చేస్తామా? అవసరమైతే మీతోటి పొత్తు ఇడిచిపెట్టి స్వతంత్రంగానైనా పోటీ చేస్తాంరా. ఆ ముచ్చట మీ పవన్ సార్ చెప్పాను. అవును, కార్యకర్తవు నువ్వు చెప్తే ఏడ జల్తది? పొత్తు పెట్టుకున్నప్పుడే ఖరారుంటది మీ గిన్ని సీట్లు మా గిన్ని సీట్లు అని. ఇప్పుడు నువ్వు అడ్డం నిలువు మాట్లాడితే జల్తదా పెద్ద మనిషి? నాయనా మా పవనాల సార్ను మీ మాయలో పడేసుకున్నారా. అందుకే మీరు ఎట్లా చెప్తే అట్లా తింటాను. ఆయనే ఇట్లా కాదు, ఓట్ల నాటికి మీరు మమ్మల్ని ఎట్లనైనా నచ్చేట మూస్తారా. నేను మా పవనాల సార్ దగ్గరికి పోయి మాట్లాడతా. ఇది కాదుగా. అరే నీ అవ్వ, ఎవరు గెలిచినా మీ కూటమికే మేలు జరుగుతుందిగా. అదే నువ్వెందుకు ఇంతగానం బట్టలు చింపుకుంటున్నావు చెప్పు? కూటమికి మేలు జరుగుతుంది కానీ మా గిలాస పార్టీకి అయితే మేలు జరగదు కదా. వీళ్ళ మోడీ సార్ వచ్చేమో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది ఆంధ్రప్రదేశ్లో అంటాడు. వీళ్ళ లోకేశం బాబేమో మా అయ్యే చంద్రాల సారే ముఖ్యమంత్రి అవుతాడు అని అంటాడు. అంటే మేము సీట్లు త్యాగాలు చేసుకుంటా, మేము చిన్నగా మమ్మల్ని కొరుక్కుంటా కొసాకరి వరకు మేము చేతులు ముడుచుకొని కూర్చోవాలనా? అంటే మేము ఏం చేయాలి? మేము అస్సలకి ఆ సీట్ ఏం చేసుకుంటారో చేసుకోర్రి. ఇదిగోపోతే ఏం చేస్తావా? కానీ మా గిలాస పార్టీ సీట్ అయితే ఇవ్వాలి కానీ మీ సైకిల్ పార్టీ అయితే సీట్ ఇయ్యది అంతే అంటావా? అవును అవును బాగా మాట్లాడతాను. నువ్వు ఏం చేస్తావురా? నువ్వు ఏంద్రా? మీరు ఇట్లానే తన్నుకుంటుండ్రి. మీ లొల్లి సందు చూసుకొని పంక పాటలు ఇంకా పాతకపోతారు. మేము గెలవకుండా మంచిదే, మీరు ఎట్లా గెలుతారో మేము చూస్తాం రా. మీరు అస్సలు గెలవద్దు, చూస్తా నేను మీ సంగతి ఏందో. చూసింది కదా పబ్లిక్. ఈ పొత్తేందో గాని సైకిల్ గిలాస పువ్వు పార్టీల నడుమ పెద్ద పంచాదే అయ్యేటట్టున్నది. రాజంపేట నియోజకవర్గం అయినా లేకపోతే అంబల్లపల్లె సీట్ అన్న ఇయ్యాలని అడుగుతున్నదట పువ్వు పార్టీ. ఇక బాబు సార్ అయితే సీట్ ఇడిచి పెట్టుకునేటందుకు ధైర్యం చెయ్యడు. ఇక చేస్తే గిస్తే పవన్ సారే చెయ్యాలి కావచ్చు అని అంటున్నారు. ఇక చూడాలి మరి ఏమైతుంది. అమ్మయ్య, ఇక తెచ్చిన కడికైతే అన్ని ముచ్చట్లు చెప్పేసి నుల్లా. ఇక ఇవుల్లా ఇయ్యాలి ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తల్లో మళ్ళీ తప్పకుండా కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేస్తారు మీకు ఎరకనే కదా. చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. నమస్తే.